మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో ఫర్నిచర్ తయారీ కేంద్రంపై అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 3 లక్షల రూపాయల విలువ చేసే అక్రమ కలపతో పాటు ఫర్నిచర్ తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కలప వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలని లేదా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంటుని గమేలాలతో నెత్తిమీద పెట్టుకుని మంత్రి మోశారు. గత వైసీపీ ప్రభుత్వం కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు కేటాయించలేదని నిమ్మల విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పని చేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.